నాగార్జున నా పేరు. దగ్గర నుంచి వచ్చినవే? నల్గొండ. నల్గొండ నుంచి వచ్చినావా? సదస్సు కోసమా లేకపోతే? విద్యార్థి సంఘ నాయకుడు నేను. ఓకే. ఈ సదస్సుకు వచ్చినాము. ఈ రోజు బీఆర్ఎస్వి రాష్ట్ర స్థాయి విద్యార్థి సదస్సు నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమానికి మా అధినాయకటువంటి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వచ్చి దిశానిర్దేశం చేశారు. ఇప్పటికీ హరీష్ రావు గారు అయిపోయింది, త్వరలో కేటీఆర్ గారు వస్తారు. ఇప్పటి వరకు అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి మీటింగ్ అంటే, ఈ రోజు తెలంగాణ నీటి దోపిడీ ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా ఆందోళన తీసుకెళ్తారు, దాన్ని మనం ఏ విధంగా అడ్డుకోవాలి, దాని గురించి గతంలో కేసీఆర్ గారు ఏ విధంగా ఉండే పరిపాలన చేసిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన జరుగుతుంది. ఎట్లా ఉంది మరి పరిపాలన రేవంత్ రెడ్డి? చెత్త పాలన, దీంతో దగా పాలన కొట్టలేదు. మస్తు అసలు ఏమి ఇచ్చిండని కేసీఆర్ ఇచ్చిన స్కీమ్స్ కూడా కొనసాగిస్తలేడు కదా. కొత్త స్కీమ్స్ 420 హామీలు ఇచ్చిండు, 6 గ్యారంటీ ఇచ్చిండు. ఒకటే ఇచ్చిండు, బస్సు స్కీమ్ పెట్టిండు. దాంట్లో ఆడవాళ్ళు మహిళ జుట్టు పట్టుకుని కొట్టుకుంటారు. ఇంకేం స్కీమ్స్ ఇచ్చి చెప్పరాదు. ఏమి ఏమైనా ఇచ్చిందంటే వాళ్ళ జేబులో వాళ్ళ మంత్రులు వాళ్ళని వ్యతిరేకించే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా నేనే 15 ముఖ్యమంత్రి అంటారు. 15 ముఖ్యమంత్రి గారు 10 రోజులు ఉండేది కాపాడుకోవడానికి ఢిల్లీకి పోయింది. ఇవాళ ఢిల్లీ అర్ధాంతరంగా క్యాబినెట్ ని రద్దు చేసి ఎందుకు ఢిల్లీ పోయిండు? నేను మీ అందరూ తెలుసు కదా, నేను క్యాబినెట్ మీటింగ్ అని చెప్పేసి 4 రోజులు ముందు చెప్పిండు. నేను ఎందుకు పెట్టలే మరి? పోతుంది కాబట్టి కాపాడుకోవడానికి ఢిల్లీ పోయింది. చెప్పారు కాదే, వాళ్ళకు తెలుస్తుంది కదా. నిజంగా నీకు ముఖ్యమంత్రి మీద, నిజంగా ప్రజాపాలన మీద, ప్రజల మీద నమ్మకం ఉంటే నేను క్యాబినెట్ మీటింగ్ పెట్టాలి కదా. ప్రభుత్వ ఒక పరిపాలన చెప్పేసి అధికారులు అందరూ సిద్ధమైతే అర్ధాంతంగా పోతే అర్థమైంది. ఇట్లా అంటారు. నాకు ఆస్కార్ లెవెల్లో వచ్చింది, నాకు సోనియా గాంధీ లెటర్ రాసింది, నాకు సోనియా గాంధీ పెద్ద కితాబ్ ఇచ్చింది అని చెప్పేసి అంటారు కదా. సోనియా గాంధీ ఏం చెప్పిందంటే, ఈ మూర్ఖుడు మరి చదువు వస్తో రాదో తెలియదు, మీటింగ్ నేను రాను, నాకు హెల్త్ శాఖ పార్లమెంట్ స్టేషన్ ఉంది, నేను రానని చెప్పింది. దానికి నాకు ఆవిష్కారం వచ్చింది, నోబెల్ బహుమతి వచ్చింది, గోల్డ్ మెడల్ వచ్చింది చెప్పి గొప్పలు చెప్పుకుంటే తప్ప కానీ ప్రజాపాలన చేతగాక ఈ రోజు రైతులను పాలించే, రైతులకు నీళ్ళు ఇవ్వలేక, రైతు బంధు ఇవ్వలేక, వర్షాలు పడక. లేటర్లు అట్లా కాదు కానీ నువ్వు అద్భుతంగా కులగరణ చేసినావు. అసలు నీ పరిపాలన అసలు ప్రపంచ వ్యాప్తంగా చాలా గొప్పగా ఉంది, దేశంలో అందరూ నిన్నే చూసి పాల్గొనాలని చెప్పేసి లెటర్ చూపిస్తుంది మరి. కులగాన చేయడానికి వీడోడే గతంలో బీఆర్ చేస్తే, తమిళనాడు చేస్తే సుప్రీంకోర్టు వచ్చి నువ్వే రావు చేయడానికి, చేస్తే కేంద్ర ప్రభుత్వం చేయాలి, పార్లమెంట్ చర్చ చేయాలి. రాహుల్ గాంధీ చెప్తుండు పార్లమెంట్ బిల్లు పెట్టని చెప్తుండు, పార్లమెంట్ కులగాని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తుండు. ఈయన మొగాడు చేసిందని చెప్పేసి నేను కోర్టు ఎందుకు కొట్టేస్తుంది మరి? నిజంగా నువ్వు కులగాని చేస్తే ఆర్టీఎన్ తెచ్చేస్తని చెప్పినావు, ఎందుకు మరి గవర్నర్ తీసుకొచ్చి కోర్టు ఎందుకు కొట్టేసింది సుప్రీంకోర్టు? చెప్పుదాం సమాధానం చెప్పు. నిజంగా ఎక్కువ ఓన్ అడిగిన కులగాని అంటే ఓటు చేయాలి. నిజంగా కులగాని ఎందుకు 75 కాలాలు పెట్టినావు? కులగాని ఏ విధంగా చేసినావు? అసలు కులగాని చెప్పేసి అబద్ధం, ఏదో మమ్మ అనిపించి నేను చేయాలని చెప్పేసి నెప్పని చెప్పడానికి రాజకీయ కోణం తప్ప స్వార్థం చేస్తుందా? బీసీ మోసం చేస్తున్నావు. నిజంగా బీసీ మీద ప్రేమ ఉంటే నీకు నిజంగా చట్టసభలో బిల్లు అని చెప్పేసి కేంద్రానికి బీసీల మీద ప్రేమ లేకుండా కులగరణ చేసిందా? లేదు. అసలు మమ్మ చెప్పడానికి ఏదో ఒకటి బీసీ మోసం చేసేవాడు కాంగ్రెస్ పార్టీ. నిజంగా నువ్వు ఎంతమందికి మంత్రి పదవులు ఇచ్చివే? ఎంతమంది 6 మంది బీసీకి ఇచ్చిందా? మీరు అన్నది కరెక్ట్, నేను ఒప్పుకుంటా. బీసీలను మోసం చేసిందా కాంగ్రెస్ పార్టీ. మరి అదే బీసీల కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ఎందుకు తెచ్చారు? ఏదో ఎందుకు తెచ్చారంటే అమ్మీరు 40% రిజర్వేషన్ ఇస్తాను చెప్పిండు, నెక్స్ట్ బీసీలకు ఉప ముఖ్యమంత్రి ఇస్తాను చెప్పిండు, లేదంటే 40% రిజర్వేషన్ చెప్పిండు. అట్లా కూడా ఆమె 420 హామీలు ఇస్తే నిజంగా ఇస్తారేమని చెప్పేసి నమ్మిండు ఒకసారి. మళ్ళీ 10 సంవత్సరాలు కేసీఆర్ మంచిగా ఇచ్చిండు, కేసీఆర్ గారు ఇంకా బాగా ఇస్తున్నావు చూద్దాము అని చెప్పేసి ఒక అత్యాశతో ప్రజలు నమ్మారు. మన నమ్మి మోసపోయింది, నిజంగా కూడా మోసపోయింది. నిజంగా తమ్ముంటే ఉస్మానియాకి రా, లేదంటే అశోక్ నగర్ రా, నిజంగా ఒక జిల్లాకు ఒక ఊరికి వచ్చి మీటింగ్ పెట్టు. ఎట్లా ప్రభుత్వం వ్యతిరేకం తెలుస్తుంది? ఉన్నారు ఉస్మానియా యూనివర్సిటీ అంటున్నారు, నల్గొండ ఇప్పుడు మహాత్మా గాంధీ మిమ్మల్ని వాడుకొని చాలా మంది ఇలా పదవులు ఎమ్మెల్సీలు అయ్యిండ్రు, గ్రంథాలయ చైర్మన్లు అయ్యిండ్రు. మరి వాళ్ళు ఏమన్నా మధ్యలో వస్తూ రావచ్చు కనపడి. ఎప్పుడు వచ్చిరే రమ్మని తమ్ముంటే పిల్లలు ఫోన్లు మాట్లాడడానికి గతంలో మేము మొత్తం ఆడిస్తున్నారు. మా పోలీసులు పెట్టి అరెస్ట్ చేస్తూనే పోకమంది యూనివర్సిటీ బంధిస్తున్నాయి. ఇప్పుడు యూనివర్సిటీ మొత్తం పోలీస్ స్టేషన్ లేని, యూనివర్సిటీ విద్యార్థులు లేవు. యూనివర్సిటీ మొత్తం పోలీసులు అడ్డగా అయింది, పోలీసులే కాపాడిస్తారు. ఇలా వీసీలు లెక్చరర్లు పాలిస్తారు యూనివర్సిటీని, యూనివర్సిటీ పోలీసులు పాలిస్తారు. ఈ రేవంత్ రెడ్డి పాలన మొత్తం అడ్డకాన్ని ముళ్ళకాంచ చేసి గతంలో ఏం చేసిన కేసీఆర్ ముళ్ళకాంచ చేసిన యూనివర్సిటీ అయింది. ఇప్పుడు సెక్రటరీ అధ్యక్షుడు విద్యా సంస్థ ముళ్ళకచ్చ చేస్తున్నావు. రైట్, ఇదే చెప్తా. అసలు రైతులను మోసం చేసింది, అసలు తెలంగాణ నీటిని దోపిడీకి గురి చేసిందే కేసీఆర్. ఆయన 100 కోట్ల దెబ్బలతో కొట్టాలని చెప్పేసి అంటాడు. మరి దీన్ని ఎట్లా చూడాలి? దీనిగా 1,00,000 కోట్ల దెబ్బలతో కొట్టారు ఏమైతే తప్పులు. ఎందుకంటే అసలు తెలంగాణ ఉద్యోగం చెప్పట్టుంది నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్ళలోకి చంద్రబాబు ఇచ్చినట్టుగా మీరు నీళ్లు చంద్రబాబు ఓడిచ్చిండు, ఆరతి పట్టిందో ఇదే కాంగ్రెస్ పార్టీ ఉన్న డీకారణ కాదా? గతంలో మన నల్గొండ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకరెడ్డి గారు కదా ఆరతి పట్టి పోచంపాడు ప్రాజెక్టు వాళ్ళు ఇచ్చి అందరికి ఓడి పట్టిండు. ఆ ప్రభుత్వం ఎప్పుడు ఉంది? 2012 ఓవర్ గవర్నమెంట్ ఉంది. ఎవరు చేయడానికి? కిరణ్ కుమార్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా? ఇచ్చింది వీలే కదా. ఓడిచ్చిండు. నాకు అర్థం కాలే. ఇప్పుడు ఇప్పటికి ఒక 10 సార్లు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిండు మీ ఎవరైనా ఇరిగేషన్ శాఖ మంత్రి. స్పష్టం ఉందా?
కాళేశ్వరం వాళ్ళ మంత్రికి కానీ ఆయనకి కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆడుతూ తెలియదా, దేవదాయాలు ఎక్కడ ఉందో తెలియదా, నల్లమల్ల అంటే తెలియదా, దాన్ని పట్టుకుని ఏదో మామ అనిపించి అప్పటికప్పుడు అధికారం అయితే అరే బాబు దేవాదాయాలు అడుంది గోదావరి అంటాడు. అంత పెద్ద ముఖ్యమంత్రి ఉంటే మా ప్రజలను పాలించే చేసేది దీపు. నిజంగా మాకున్న ఆహ్వానం కూడా ముఖ్యమంత్రి లేదు, మా దౌర్భాగ్యం ఇవ్వాలి. నిజంగా తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం. ఈ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే తెలంగాణ ప్రజలు ఒకసారి ముఖ్యమంత్రి అయితే ఆయన కాబట్టి మన బుద్ధి చెప్పడానికి మా విద్యార్థి మీటింగ్ పెట్టుకున్నాం. బుద్ధి చెప్పడానికి మీరు తీసుకున్న కార్యాచరణ ఏమైందంటే రేపు గతంలో కేసీఆర్ గారు ఏ విధంగా నీళ్ళు ఇచ్చిండు, ఏ విధంగా నియామకాలు ఇచ్చిండు, ఏ విధంగా నిధులు కేటాయించిండు గ్రామ పంచాయతీలకు కానీ టౌన్లకు కానీ. ఈ రోజు చూడండి ఒక్క గ్రామ పంచాయతీ పని లేదు, మున్సిపల్ కార్యదర్శి అవ్వాలి కానీ ఏం చేసిపోతారు, చెత్త అట్టే ఉంటుంది, పార్కులు అట్టే ఉంటున్నాయి, ఎవరు వచ్చే పరిస్థితి ఎందుకంటే నిధులు ఇస్తలేడు. ఏదో పరిపాలన నడుస్తుంది చెప్పు, నువ్వు చెప్పు. మరి 42% రిజర్వేషన్లు వస్తాయని నమ్ముతున్నాను. రాదు, నమోదు చేయటం రాదు కూడా. ఎందుకు రాదంటే గతంలో నేను ఉన్నప్పుడు 42% ఆర్డినెన్స్ తెస్తని చెప్పి చేస్తే స్వప్నారెడ్డి అని చెప్పేసి కోర్టు కేసు హైకోర్టు కొట్టేసింది కదా. ఏదైనా ప్రజల్ని బీసీలు మోసం చేసి ఓటు బ్యాంక్ ఆడుకోవడానికి పనికొచ్చింది తప్పగా రేవంత్ రెడ్డి గారికి నిజంగా బీసీలపై చిత్తశుద్ధి ఇప్పటికే డిమాండ్ చేస్తున్నాం. నువ్వు పెట్టు, అసెంబ్లీ పెట్టు, అసెంబ్లీ తీర్మానం చేసి అక్కడ తర్వాత ఆర్డినెన్స్ పెట్టి కొట్టేసింది కోర్టు. అంటే ఏం చేసింది, అసెంబ్లీలో ఏకగ్రీవం తీర్మానం చేసినాక అఖిలపక్షం ఎవరో చేత కాదు కదా. కేసీఆర్ గారు హరీష్ రావు ఢిల్లీ తీసుకోపో, అఖిలపక్షం పెట్టు, ఇక్కడ బీజేపీ వాళ్ళు ఎంపీలు తీసుకోపో, ఇక్కడ మంత్రి సెంట్రల్ మినిస్టర్ ఉండు, ఆ సెంట్రల్ మినిస్టర్ ఏం చేస్తుండు ఒకసారి కలిసి తీసుకుపోయినా మన కిషన్ రెడ్డి గారిని రావాలి కదా, తీసుకుపోయి మాటలు కాదు చేతలు చూపించాను చెప్తాను. దగ్గర ఓడిపెట్టిండు, జంతర్ మంతర్ ఓడిపెట్టిండు, చేయండి నిరాహార దీక్ష చేస్తాం. మేము మా కేటీఆర్ సమాధానం చేస్తాడు, మా హరీష్ రావు గారు వస్తాం, మేము కూడా సపోర్ట్ చేస్తాం. నిజంగా బీసీల కోసం చిత్తశుద్ధి ప్రేమంటే అసలు చేసిన కొలగానే పెద్ద తప్పు. ఇప్పుడు మీరు బనకచర్ల గురించి ప్రధానంగా తీసుకుంటా అంటున్నారు. అసలు బనకచర్ల కట్టొద్దని చెప్పేసి ఆంధ్ర మేధావులు అంటున్నారు. అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. అసలు ఎవరు ఆపలేదే బంకచర్ల అక్రమం. ఫస్ట్ అసలు బంకచర్ రద్దు. ఆంధ్రాలో మేధావులు అసలు బనకచర్లు వద్దు అనేది కడితే అక్కడ చంద్రబాబు డబ్బులు రావాలి, ఇక్కడే కాంట్రాక్టర్ కమిషన్ కావాలి రేవంత్ రెడ్డికి. ఇద్దరు బాసు గురు శిష్యుడు ఇద్దరు ఒకటే చికెన్ ఒప్పందం చేసుకు డబ్బుల కోసం. అది నిజంగా ఆంధ్రప్రదేశ్ నీళ్ళు ఇచ్చేవు లేదు దానివల్ల. ఎందుకంటే ఇప్పటికే పోలవరం ద్వారా కట్టే ప్రాజెక్టే ఉంది, దాని ద్వారా ఇంకా రన్ చేస్తలేరు. దాని మీద సపరేట్ బ్యారేజ్ కట్టి నిజంగా ఉత్తక మాట్లాడారు. అదే ఇలా మా హరీష్ రావు పెట్టాక సో వచ్చింది విజయలక్ష్మి మంత్రికి. రైట్, మీరు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి వచ్చింది కాబట్టి మిమ్మల్ని అడగాలి. మీకు ఒక ఇద్దరు మంత్రులు ఉన్నారు, పొడుగు పడులే పొడుగురు అడుగురు పొడుగురేట్లే కదా. మరి ఏది 17-16 నెలల నుంచి నల్గొండ ఒరిగింది ఏంది? ఏం ఒరగలేదు. ఈ పొడుగోట్లు లడ్లు కాంది 3 ఫీట్లు ఉన్నట్టు మన అన్నగా ముఖ్యమంత్రి తుంగతుర్తికి వచ్చి ఉన్నాడుగా 3 ఫీట్లు 30 చెట్లు నీళ్ళు ఆపించారు రేవంత్ రెడ్డికి సీఎం కు కానీ మంత్రులు. ఎందుకంటే మా జగదీష్ రెడ్డి ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ తుంగతుర్తి కానీ కోదాడ కానీ సూర్యాపేట సస్యామలు చేసి లక్షలాది రైతాంగానికి నీళ్ళు అందించి గోదావరి జలం అందించి ఒక రైతుల కళ్ళ ఆనందం చూశాను. నువ్వేం చూసినా ఎక్కడ కేసీఆర్ పేరు వస్తుందని చెప్పేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎండగట్టి దీన్ని రైతుల కోసం ఇస్తుండు, రైతుల కడుపు కొడుతుండు. అవును కొడుతుండు. మీ మంత్రి ఉన్నాడు కదా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఆయన నేను కేవలం కేసీఆర్ మాట్లాడుతా నా స్థాయి అది. కేసీఆర్ కాదు మాకు సమానం చెప్పాను. ఫస్ట్ మాకు చెప్పాను కేసీఆర్ పక్క పెట్టు. నా నమ్మని నాకు నా నల్గొండ జిల్లా నేను నల్గొండ అంటీ క్యాంపస్ ఎదురుగా ఉంటా. ఆయన ఎప్పుడు తాగే ఉంటే ఎప్పుడే మాట్లాడుతూ ఆయనకే తెలియదు. పొద్దుగా మాట్లాడు ఎప్పుడు తాగే ఉంటే లేవంగా పెగ్గేసుడు మా ఊటు మాట్లాడు. చక్కగా స్టిప్ ఉన్నా చెప్పు, నడవని చెప్పు ఫస్ట్ చక్కగా. అంతేనా? స్టిప్ నడవని చెప్పు, నడవని చెప్పు. ఎప్పుడు తాగే ఎప్పుడు మాట్లాడను చిన్న మాట్లాడతాను. అందుకనే ఈ చిన్నోడు నువ్వు నాయన కేసీఆర్ కాదు, చిన్నోడు అంటే కోమటి వెంకరెడ్డి. కేసీఆర్ తో మోడీ మాట్లాడాలి, నువ్వు బాబు మాట్లాడేది. మోడీ దాకా ఈరోజు కాళేశ్వరం పర్యటన చెప్పండి. అదేవిధంగా ఈరోజు మన రైతులకు పెట్టే నీటి పరిస్థితే ఈరోజు జల సంఘం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వమే ఆదేశం తీసుకుంది. కేసీఆర్ పెట్టిన సంక్షేమ పథకాలు ఈ రోజు ప్రధానమంత్రి మోడీగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ అనేక స్కీములు తీసుకొని ఆ దేశానికి ఒక పెట్టిర్రు. అంతే కేసీఆర్ పెట్టిన పథకాలే. ఒక్కటి లాస్ట్ అడుగుతారు నేను, ఏకలింగం ఉన్నాడు, ఏకలింగం కూడా అయిపోతుంది, కోత కూడా అయిపోతుంది, మొత్తం 12 కూడా వస్తేసారి కాంగ్రెస్ పార్టీ గెలుపుతుందని చెప్తారు అంటున్నా ముఖ్యమంత్రి. అసలు ఏ లింగం రేవంత్ రెడ్డి ఏ లింగం పుష్పలింగం శ్రీలింగం చెప్పాను మరి అటు లింగం మరి ఏ లింగం చెప్పాను ముఖ్యమంత్రి మరి అట్లా ఆయన అట్లా మేము అంటాను. ఆయన మేము అలాంటి యువతకు ఆదర్శంగా ఉండాలి. బూతులు మాట్లాడదు ఆయన పొద్దులేసి బూతులు ఇంకోటి బేరసాలు తప్ప కానీ ఇంకోటి సభాషగా మాట్లాడేది లేదు. పొద్దున్న లేసే తిట్టుడు రోత రేవంత్ రెడ్డి అండి, రేవంత్ రెడ్డి అనుమల్ రేవంత్ రెడ్డి కాదు రోత రేవంత్ రెడ్డి అండి. కప్పు వాసన వస్తున్నాయి ఎక్కడ పోదా అంటున్నాయి. ఎందుకంటే ఇన్ని రోజులు అని చెప్పేసి ఏదో వేషంగా భరించదు, పెళ్లి చేసుకుని పుస్తకం భరించాలి తప్పదు కదా. అది కాబట్టి దాని గురించి భరిస్తారు. 3 ఏళ్ళు అయితే మళ్ళీ ఎన్నికలు వస్తాయి, మళ్ళీ కేసీఆర్ గారు ఏందో కేటీఆర్ గారు ప్రజలే నిర్వహిస్తారు. మీరు నిర్వహించాల్సిన అవసరం లేదు. జాగ్రత్త. ఇప్పుడు ఈ బయట తోటి 2-3 కేసులు 100 కేసులు భయపడమే. తెలంగాణ ఉద్యమంలో కేసులు ఏమవుతాను మేము చేయొద్దాను పెట్టు. వెంకటకే పెట్టు, రేవంత్ రెడ్డికే పెట్టు. మళ్ళీ సార్ నీ పేరు చెప్పు. నా పేరు పొమరబోయే నాగార్జున, నేను బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి నల్గొండ జిల్లా.